అని చెప్పావు కదా, మరి ఆ రాకడికి ముందు మాకు ఎటువంటి సూచనలు నువ్వు తెలియజేస్తావు? ఎటువంటి సూచనలు జరుగుతున్నప్పుడు మేము గ్రహించగలము రాకడి దగ్గరుంది అని అడిగినప్పుడు యేసయ్య కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకున్నారు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడినాయి. కొన్ని మనం చూస్తాము. 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అంటున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతాయని యేసయ్య ముందే చెప్పున్నాడు. ప్రస్తుత పరిస్థితి కూడా మనది అలాగే ఉంది. మన ప్రపంచంలో చూసుకుంటే ఎక్కడ సమాధానం అనేది లేదు. ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద ఇంకో దేశం లేయడము, ఎప్పుడు యుద్ధాలు, అలాగే అక్కడక్కడ భూకంపాలు జరగడము, అన్ని వినాశనంగా జరుగుతున్నాయి కానీ సమాధానపూర్వకంగా ఏదీ లేదనమాట. ఎక్కడ చూసినా ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే యుద్ధ సమాచారాలు మనం ఎక్కువ వింటున్నాము. అకాలపు